అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను, నిజామాబాద్ నుంచి. ఇప్పుడే నేను మీకు ఒక వీడియో చేశానండి. ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ బ్రీచ్ ఆఫ్ కండిషన్స్ అంటే నిబంధనలు అతిక్రమిస్తే లేదా ఉల్లంఘిస్తే ఒక్కొక్క ఆర్టికల్ను ఏ విధంగా పరిగణిస్తారు అనేది ఒక వీడియో ఇప్పుడే అప్లోడ్ చేశానండి. దిస్ ఈజ్ సెకండ్ వీడియో ఇన్ కంటిన్యూయేషన్ అండి. నెక్స్ట్ ఐటమ్ ఈజ్ బుక్ పోస్ట్ ఆర్టికల్స్ అండి. జనరల్లీ book post items will be treated as letter post if it is the weight is that article is below 500 grams, and then India post parcel laga treat chestaru above 500 grams. This is general condition and common condition. Is breach of conditions gurinchi next ostundandi. If at all the articles are posted by infringement or breach of conditions, నిబంధనలను అతిక్రమించి లేదా ఉల్లంఘించి పోస్ట్ చేస్తే సాధారణంగా బుక్ పోస్ట్కి సంబంధించిన వాటిని 500 గ్రాముల లోపు ఉంటే వాటిని లెటర్ పోస్ట్ లాగాను, 500 గ్రాముల కంటే ఎక్కువ ఉంటే వాటిని ఇండియా పోస్ట్ పార్సల్ గాను పరిగణిస్తారండి. ఇది సాధారణంగా ఉన్నది. ఇది రూల్స్ ఇన్ఫ్రింజ్మెంట్ అయితే ఇప్పుడు ఈ రూల్స్ను అతిక్రమిస్తే డబుల్ ది డెఫిషియన్సీ రెట్టింపు అకార్డింగ్లీ లెటర్ ఆబ్లిక్ ఇండియా పోస్ట్ పార్సల్. 500 గ్రాముల లోపల ఉంటే లెటర్ లాగా, 500 గ్రాముల కంటే ఎక్కువ ఉంటే ఇండియా పోస్ట్ పార్సల్ లాగా ఏదైతే డెఫిషియన్సీ డబుల్ ది డెఫిషియన్సీ వసూలు చేస్తారండి, రెట్టింపు వసూలు చేస్తారు అని రూల్లో చెప్పడం జరిగిందండి. దిస్ ఈజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బుక్ పోస్ట్. దెన్ కమింగ్ టు పాయింట్ ఆఫ్ పీరియాడికల్ పోస్ట్. పీరియాడికల్ పోస్ట్ ఇఫ్ దే ఆర్ పోస్టెడ్ అగెన్స్ట్ ది కండిషన్స్, నిబంధనలను అతిక్రమించి పోస్ట్ చేస్తే ఏదైతే పీరియాడికల్ పోస్ట్ అన్నారో దానికి దే విల్ బి ట్రీటెడ్ యాజ్ బుక్ పోస్ట్. బుక్ పోస్ట్ లాగా పరిగణిస్తారు. సింగిల్ డెఫిషియన్సీ అని పోస్టేజ్ ఆల్రెడీ పెయిడ్ విల్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్. ఏదైతే ఉందో దానికి ఎంతైతే తక్కువ అయిందో సింగిల్ డెఫిషియన్సీ, ఓకే, ఇది తప్ప రెట్టింపు లేదు. ఇది పీరియాడికల్ పోస్ట్ ఆర్టికల్స్ను ఒకవేళ నిబంధనలను అతిక్రమించి ఉల్లంఘించి పంపిస్తే దే విల్ బి ట్రీటెడ్ యాజ్ బుక్ పోస్ట్ ఆర్టికల్స్. దెన్ సింగిల్ డెఫిషియన్సీ విల్ బి. దెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్, అందుల సాహిత్యం గురించి మీకు తెలుసు. మ్యాక్సిమం దానికి 7 కిలోగ్రాములు ఉంటుంది. వీళ్లకు పోస్టేజ్, రిజిస్ట్రేషన్ ఫీ, ఎవ్రీథింగ్ ఫ్రీ అండి. ఓన్లీ ఎయిర్ సర్చార్జెస్ విల్ బి కలెక్టెడ్ ఇఫ్ దే ఆర్ పోస్టెడ్ అండర్ ఎయిర్ సర్వీస్. దీనికి వస్తే దీనికి ట్రీటెడ్ యాజ్ రిలవెంట్ పోస్ట్ ఐటమ్ యాజ్ అప్లికబుల్ అండ్ చార్జ్డ్ డబుల్ ది పోస్టేజ్. అంటే ఇది పార్సల్ లాగా పంపించారా, రిజిస్టర్ లాగా పంపించారా, దేనికైతే ఆ ఐటమ్ను పంపించారో ఈ అందుల సాహిత్యాన్ని దానికి సంబంధించినటువంటి సంబంధిత ఐటమ్గా పరిగణించి ఫెటాలిటీ ఇస్ ఎ రిజిస్టర్ లైక్ దట్ ఏదైనా దాన్ని ఆ ఆర్టికల్గా పరిగణించి దానికి ఉన్నటువంటి పోస్టేజ్కి రెట్టింపు వసూలు చేస్తారండి. దానికి సంబంధించినటువంటి పోస్టేజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి దే పోస్టేజ్ ఏదైతే ఉంటుందో ఇఫ్ ఇట్ ఈస్ ఎ రిజిస్టర్ ఆర్టికల్ అనుకోండి, అంటే ఈ పోస్టేజ్ రిజిస్టర్ పోస్ట్ అయితే రిజిస్టర్ పోస్ట్కి ఎంత ఉంటుంది, పార్సల్ పోస్ట్కి ఎంత ఉంటుంది, దానికి సంబంధించి ద పోస్టేజ్ విల్ బి కలెక్టెడ్ అండి. డబుల్ ది పోస్టేజ్ విల్ బి కలెక్టెడ్ బికాజ్ దెర్ విల్ బి నో పోస్టేజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ ఐటమ్స్ కదా, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కనుక దానికి ఏదైతే ఆర్టికల్ మనం దాని మోడ్ ఆఫ్ మనం పంపించేటటువంటిది రిజిస్టర్, పార్సల్ లైక్ దట్ ఏదైనా కానివ్వండి, దానికి సంబంధించి ఆ ఐటమ్ను అలా పరిగణించిన దాంట్లో పోస్టేజ్ రెట్టింపు వసూలు చేస్తారండి. ది 6 items ఇన్ ద ప్రీవియస్ వీడియో డిస్కస్డ్ అబౌట్ 3 items అండ్ దెన్ 3 items అండి. ఈ 6 గుర్తుంచుకోండి. ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ బ్రీచ్ ఆఫ్ కండిషన్స్, నిబంధనలు ఉల్లంఘించడము అతిక్రమించడం జరిగితే ఆ ఆర్టికల్స్ని ఎలా ట్రీట్ చేస్తారనే క్వశ్చన్ చాలాసార్లు వచ్చిందండి. దయచేసి ఇది రిమెంబర్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. దీన్ని కూడా మీ ఫ్రెండ్స్కు, మీకు తెలిసిన గ్రూప్స్కు అందరికీ పంపండి, అందరినీ అలర్ట్ చేయండి. ఎగ్జామినేషన్ పర్పస్ చేస్తున్నటువంటి వీడియోలు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.